హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఈ రోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 to 3 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ని వెరీ సింపుల్ ట్రిక్స్ తో ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో చూసుకుందాం. SP = 40, CP = 45. ఫైండ్ లాస్ పర్సంటేజ్ అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం లాస్ ఎంత అనేది కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? SP అంటే అమ్మిన వేల ఇచ్చాడు, CP అంటే కొన్న వేల ఇచ్చాడు. ఫైండ్ లాస్ పర్సంటేజ్ అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ మనం లాస్ ఎంత వచ్చింది అనేది చూసుకుందాం. లాస్ ఏ విధంగా తెలుస్తుంది? కొన్న వేలలో నుంచి అమ్మిన వేలు తీసేసినట్లయితే మనకి లాస్ వస్తుంది. కొన్న వేల అంటే ఇక్కడ CP వాల్యూ, అమ్మిన వేల అంటే SP వాల్యూ. 45 - 40 తీసేసినట్లయితే ఎంత వస్తుంది మనకి? 5 రూపీస్. లాస్ వచ్చేసి 5 రూపీస్. లాస్ = 5 రూపీస్. ఇప్పుడు మనకి లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలి. లాస్ పర్సంటేజ్ కి ఫార్ములా ఏంటి? లాస్ బై కొన్న వేల ఇంటూ 100. లాస్ బై కొన్న వేల ఇంటూ 100. లాస్ ఎంత వచ్చింది? 5. కొన్న వేల ఎంత? 45 ఇంటూ 100. 5 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 9 టైమ్స్. అంటే 1/9 ఇంటూ 100. ఈ వాల్యూ ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 11.11%. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? మనకి లాస్ పర్సంటేజ్ ఈక్వల్ 11.11%. ఇది ఆన్సర్ అవుతుంది మనకి. 11.11%. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. CP = 600, ప్రాఫిట్ = 20%. ఫైండ్ SP వాల్యూ అనేసి అంటున్నారు. SP వాల్యూని ఏ విధంగా కనుక్కోవాలి? ఫస్ట్ మనం SP వాల్యూకి ఫార్ములా ఏంటో చూసుకుందాం. SP వాల్యూకి ఫార్ములా 100 plus ప్రాఫిట్ పర్సంటేజ్, 100 plus ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 into CP. అప్పుడు 100 plus ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? 20. ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి 20 ఇంటూ CP వాల్యూ వచ్చేసి 600. అప్పుడు మనకి వాల్యూ ఎంత అవుతుంది? 120/100 ఇంటూ 600. అప్పుడు ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది. 1.2 ఇంటూ 600. అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది మనకి? 720 అనేది వస్తుంది. 720 రూపీస్. SP వాల్యూ ఈక్వల్ టు ఎంత? SP = 720 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 720 రూపీస్. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నా. SP = 840, లాస్ 30%. ఫైండ్ CP అనేసి అడిగాడు. ఇక్కడ మనకి SP వాల్యూ ఇచ్చాడు, అంటే అమ్మిన వేల ఇచ్చాడు, లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు, CP వాల్యూ కొన్న వేల కనుక్కోమంటున్నాడు. ఏ విధంగా కనుక్కోవాలో చూసుకుందాం. ఇక్కడ మనం CP వాల్యూకి ఫార్ములా రాసుకున్నాం. CP = ఏమవుతుంది? 100/100 ప్లస్ ఇక్కడ లాస్ ఇచ్చాడు కాబట్టి 100 మైనస్ లాస్ పర్సంటేజ్ ఇంటూ SP వాల్యూ. 100/100 మైనస్ లాస్ ఎంత? 30 ఇంటూ SP అంటే 840. 100/70 ఇంటూ 840. జీరోకి క్యాన్సిల్ అవుతుంది. 7 ఇంట్లో ఎన్నిసార్లు పోతుంది? 12 టైమ్స్ పోతుంది. అంటే 1200 రూపీస్. CP వాల్యూ వచ్చేసి ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? ఆన్సర్ వచ్చేసి CP = 1200 రూపీస్. 1200 రూపీస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కూడా మనం క్వశ్చన్స్ ని షార్ట్ కట్ గా సింపుల్ గా ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.
ఈ విధంగా ఎవ్రీడే మా ఛానల్లో మ్యాథ్స్ క్లాసెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.